తన జీవితం తన తమ్ముళ్ళకి అడ్డు కాకూడదని ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మాధవ మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. శైలు అయితే తల్లిదండ్రుల మీద గొడవపడి తల్లి వెళ్ళిపోమనడంతో ఇక్కడ ఇంటికైతే వచ్చేస్తుంది కేశవ దగ్గరికి. కేశవ శైలుని బయటికి తీసుకుని వెళ్ళి శైలు మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు. నువ్వంటే ప్రాణం, జీవితంలో పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, నీ మీద నాకెంత ప్రేమందో ఇప్పుడు తెలిసింది అని చెప్పి తన ప్రేమను బయట పెట్టేసరికి శైలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కుదరదు, ఎందుకంటే మా అన్నయ్య జీవితం ముఖ్యం, మా అన్నయ్య మా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మా అన్నయ్యకు ఏదో లోపం ఉందని పెళ్లి జరగకుండా ఆగిపోతుంది, నన్ను నువ్వు అర్థం చేసుకుంటావు కదా అని చెప్పేసి శైలుని అడిగేసరికి శైలు ఒప్పుకుంటుంది. హాస్టల్లో పెడతాను అంటాడు, కానీ తనకు ఒక ఫోన్ కొనిస్తాడు, తనకి నచ్చి చెప్తాడు హాస్టల్లో ఉండడం కన్నా మీ ఇంటి దగ్గర ఉండడమే కరెక్టు, నీకు పెళ్లి సంబంధాలు వాళ్ళు తీసుకురారు, తీసుకొచ్చిన నీ పెళ్ళి నేను జరగనివ్వను, నువ్వెక్కడున్నా నేను నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చి మరీ పెళ్లి చేసుకుంటాను, ఒకవేళ వాళ్ళు బలవంతంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి పెళ్లి చేయాలి అనుకుంటే నేను అది జరగనివ్వను, నీకు మాటిస్తున్నాను, నీ మెడలో తాళి కట్టేది నేనే, నన్ను నమ్ముతావు కదా అని చెప్పేసి అంటాడు. ఇక శైలు దగ్గర అలా అడిగేసరికి అవును నమ్ముతాను, నీ మీద నమ్మకం ఉందిరా బండోడా, అందుకే నీ కోసం వచ్చేశాను, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను వదిలి నేను బ్రతకలేను, అందుకనే ఇంకొక పెళ్ళి చేస్తానని వాళ్ళు ప్రయత్నించినా నేను ఆ పెళ్ళిని ఆపుకోగలను, కానీ నన్ను మాత్రం నువ్వెప్పటికీ వదలొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా శైలు అయితే హగ్ చేసుకుని ఇక ఇంటికి బయలుదేరిపోతుంది. ఇంటికి తీసుకుని వెళ్ళిన కేశవ్ అయితే మాత్రం ఇంట్లో శైలుని అప్పచెప్తాడు. తను ఇక్కడే ఉంటుంది, తనని వెళ్ళిపోమనడానికి కానీ తనని కొట్టడానికి కానీ ఎవ్వరూ ప్రయత్నించొద్దు, తను మీ కూతురు, తనని అర్థం చేసుకోండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, తనని నేనెప్పుడూ కష్టపెట్టను, తను మా ఇంటికి వచ్చింది, నేను తనని పెళ్లి చేసుకోవచ్చు, మేమిద్దరం పెళ్లి చేసుకుని పూలదండలతో వచ్చి మీ ముందు నిలబడితే మీరేం చేయగలరు, కానీ మేము ఆ తప్పు చేయలేదు, మా రెండు కుటుంబాల గురించి మేము ఆలోచించాం కాబట్టే ఇప్పుడు తనని తీసుకొచ్చి నేను ఇక్కడ దింపాల్సి వచ్చింది, అందుకనే ఆ విషయమైనా మీరు గుర్తుంచుకుంటే శైలు విషయంలో ఇంకే తప్పు చేయరు, ఒక్క విషయం, శైలుని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, తనకి ఏదైనా జరిగినా తన విషయంలో మీరు మరో పెళ్లి చేయడానికి ప్రయత్నించినా ఇక నన్ను కాదని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేసే ప్రయత్నం చేసినా చివరి క్షణంలోనైనా నేనొచ్చి తన మెడలో తాళి కడతాను, తనని మాత్రం వదులుకోను, ఒక ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్ళిపోతే మీ కుటుంబం ఏమైపోతుందో నాకు తెలుసు, మీ కుటుంబం మీద ఉన్న ప్రేమ గౌరవంతోనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి శైలుని తన తల్లిదండ్రులకి అప్పచెప్పేసి ఇంటికి తిరిగి వచ్చి శైలుని ఇంటి దగ్గర దింపేశానని చెప్తాడు. ఇక కేశవ్ అయితే అదేంట్రా, నమ్మి వచ్చిన అమ్మాయిని ఎందుకు అలా వదిలేశావు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అనిపించింది అన్నయ్య, అందుకే తనని వాళ్ళ ఇంటి దగ్గరే వదిలేశాను, వాళ్ళు ఏదైనా చేస్తే లేదు, వాళ్ళకి నేను గట్టిగానే చెప్పొచ్చాను, వాళ్ళు ఏం చెయ్యరు, ఖచ్చితంగా నా శైలు నా కోసం ఎదురు చూస్తుంది, ఎన్నాళ్ళైనా తను నా కోసమే ఎదురు చూస్తుంది అని చెప్పేసి కేశవ్ అంటూ ఉంటాడు. కేశవ నిజంగా చాలా మంచి మనసున్నవాడు, మంచి నిర్ణయం తీసుకున్నావు, ఎప్పటికైనా రెండు కుటుంబాలు ఒప్పుకుంటే మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఇప్పటికైనా నీ మనసు నీ మంచితనం వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఖచ్చితంగా మీ పెళ్లి అందరిష్టపూర్వకంగానే జరుగుతుందని నా మనసుకు అనిపిస్తుందని మహాలక్ష్మి చెప్తుంది. ఇక అందరూ కూడా అలాగే అనుకుంటారు, కాకపోతే కాస్త ఫెయిల్ అవుతారు. ఆ తర్వాత చక్రి కేశవని బయటికి తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చి ఏంట్రా నువ్వు చేసిన పని, కావాలని నిన్ను కోరి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని తిరిగి ఇంటి దగ్గర అప్పచెప్పావు, వాళ్ళు తిట్టి కొట్టి ఏదైనా చేస్తే ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంట్రా, లేదు ఏం చేయరు, వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయరు, ఎందుకంటే వాళ్ళు కన్నవాళ్లే కదా, ప్రేమించిందనే కోపంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే తప్ప ఇక నా విషయంలో వాళ్ళకి కోపమే కానీ వాళ్ళ కూతుర్ని చంపేసుకునేంత ద్వేషం వాళ్ళకి ఎందుకు ఉంటుంది అని చెప్పేసి కేశవ్ అంటూ ఉంటాడు. లేదురా, తప్పు చేశావురా, లేదు అన్నయ్య గురించి ఆలోచించాను,
అన్నయ్య భవిష్యత్తు గురించి ఆలోచించాను. మన కోసం చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంతో కష్టపడ్డాడు. మనమే ప్రపంచంగా బ్రతికాడు. ఎన్నో సంబంధాలు అన్నయ్యకొచ్చాయి. మనల్ని వదిలేసి పెళ్లి చేసుకుని తన వెంట వచ్చేయమని అడిగారు. కానీ అన్నయ్య మనల్ని వదులుకోవడం ఇష్టం లేక మన కోసం సంబంధాలను వదులుకుని ఒంటరిగా ఉండిపోయాడు. అలాంటి అన్నయ్య కోసం ఆలోచించకుండా మనం మన స్వార్థం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే అన్నయ్య భవిష్యత్తుకి ఇక అది ఒక మచ్చ కింద మిగిలిపోతుంది. అది నాకు ఇష్టం లేదురా. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా పెద్దన్నయ్యకి పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి కేశవ చెప్పేస్తాడు. దాంతో ఆ మాటలన్నీ వినిస్తాడు మాధవ. అలా విన్న మాధవ ఒక్కసారి షాక్ అవుతాడు. తన కోసమే శైలుని వదిలేసి వచ్చాడని, తన కోసమే పెళ్లి చేసుకోకుండా కేశవ శైలుకి దూరంగా ఉంటున్నాడని, శైలు విషయంలో ముందడుగు వేయకుండా తన కోసం మిగిలిపోయాడన్న విషయం అర్థమవుతుంది. తన జీవితం తన తమ్ముళ్ళ జీవితానికి అడ్డొస్తుందన్న విషయం ఇక మాధవని మరింతగా బాధ పెడుతుంది. తమ్ముళ్ళందరూ నిద్రపోతారు. కానీ మాధవ మాత్రం అలా కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. తల్లడెళ్ళిపోతూ ఉంటాడు. నేను నా తమ్ముళ్ళ కోసం త్యాగం చేశాను. వాళ్ళకి అమ్మా నాన్న అన్నీ అయి నేనే చూశాను. అలా అని నా కోసం నా తమ్ముళ్ళు త్యాగం చేస్తే ఇక వాళ్ళ బ్రతుకులు కూడా నాలాగే ఒంటరి బ్రతుకు అయిపోతుంది. ఒక తండ్రిగా ఒక తల్లిగా వాళ్ళని పెంచిన నేను వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. వాళ్ళ సంతోషం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది నా కోసం వాళ్ళ సంతోషాన్ని వదులుకుంటాను అంటే నేనెలా ప్రశాంతంగా ఉండగలను అని చెప్పేసి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఈలోగా మహాలక్ష్మి బయటికైతే వస్తుంది. ఏంటి పెద్ది, ఇంకా పడుకోలేదా? ఏంటమ్మా, నువ్వు కూడా పడుకోలేదా? వాటర్ తాగుదామని వచ్చాను పెద్ది. ఏంటి అలా ఉన్నారు? లేదమ్మా, ఎందుకో కొంచెం మనసు బాగోలేదు. ఏమైంది పెద్ది? వీడు పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని అక్కడ దింపేసి వచ్చాడు. పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఏంటో. లేదు పెద్ది, కేశవ చాలా మంచి పని చేశాడు. 2 కుటుంబాలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవు. అప్పుడు చక్కగా పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిపి ప్రశాంతంగా ఉంటారు. ఒకరు ఒప్పుకుని ఇంకొకరు ఒప్పుకోకపోతే ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా బ్రతకలేరు. అలాగే ఇక జీవితంలో తప్పు చేశామనే గిల్టు ఫీల్ వాళ్ళ జీవితం అంతా బాధ పెడుతూనే ఉంటుంది. కేశవ నిజంగా చాలా మంచిగా ఆలోచించారు. అంత మంచి మనసున్న వ్యక్తి ఆ శైలుకు దొరకడం అదృష్టం. నిజంగా మీ తమ్ముడు అవడం మీ అదృష్టం. మీరు వాళ్ళని ఎంత గొప్పగా చూసుకున్నారో మీ తమ్ముళ్ళు కూడా మీ విషయంలో అంతే గొప్పగా ఆలోచిస్తారు. మీ మాటకి ఎదురు చెప్పరు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. నిజమే అమ్మా, నా తమ్ముళ్ళు నా కోసం నిజంగా ఇంతగా ఆలోచిస్తున్నారని నేను అనుకోలేదు. ముఖ్యంగా కేశవ వాడి జీవితాన్ని వదిలేసుకుంటున్నాడు నా కోసం వాడు ఒంటరిగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. నా జీవితమే వాడి జీవితానికి అడ్డు, వాడి ఆనందానికి అడ్డు అయితే నేను ఎట్టి పరిస్థితిలోని దానికి అంగీకరించలేను. ఆ విషయాన్ని నేను మనసుకి తీసుకోలేను. నా మనసు చాలా కష్టంగా ఉంది. అలా అని వాడిని పెళ్లి చేసుకోమని నేను చెప్పలేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చెయ్యాలి? ఇప్పుడు కేశవని ఎలా నేను పెళ్లికి ఒప్పించగలను? వాడు నా కోసం ఒంటరిగా ఉండిపోతాను అంటున్నాడు. దాన్ని నేనెలా సమర్థించగలను? పాపం ఆ అమ్మాయి వాడి కోసం ఎంతో ఆశగా వచ్చింది. కానీ ఆ అమ్మాయిని ఏం చెప్పాడో ఎలా చెప్పాడో తెలియదు. తన ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఆ అమ్మాయి ఎంతగా ఎదురు చూసుంటుంది. వీడంటే ఆ అమ్మాయికి ఎంత ఇష్టము కాబట్టే వాళ్ళని ఎదిరించి ఈ ఇంటి దాకా వచ్చిందో అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు. నా పెళ్ళి జరుగుతుందో లేదో, అసలు నాకు పెళ్లి రాత తలరాతలో ఉందో లేదో నాకు తెలియదు. కానీ నా జీవితం నా తమ్ముళ్ళ జీవితానికి అడ్డు కాకూడదు అని నైట్ అంతా ఎంతగానో ఆలోచించుకుంటాడు. ఎంతో బాధపడతాడు. ఇక తెల్లవారేసరికి ఒక లెటర్ అయితే రాసి పెడతాడు. నా కోసం ఎవ్వరూ రావద్దు, నన్ను ఎవ్వరూ వెతుకొద్దు. నేను ఎవరి కోసమో ఎవరి గురించో ఆలోచించి వెళ్ళిపోవడం లేదు. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. నా జీవితాల గురించి ఆలోచించి మీ జీవితాల్ని నాశనం చేసుకుని మీ సంతోషాలకి మీరు దూరంగా ఉండడానికి లేదు. నేను ఎక్కడున్నా బాగానే ఉంటాను. కానీ మీరు మాత్రం సంతోషంగా బ్రతకాలి. మీ సంతోషం కోసమే నేను వెళుతున్నాను. కాబట్టి నా కోసం మీరు వెతకొద్దు అని చెప్పేసి ఒక లెటర్ అయితే రాసేసి మాధవ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.
ఆ మరునాడు మాధవ కోసం అందరూ వెతుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి వంటగదిలో ఉండి వంట చేస్తూ, అలాగే తమ్ముళ్ళకి కాఫీ టిఫిన్ రెడీ చేస్తూ, మహాలక్ష్మి కోసం బాక్స్ రెడీ చేస్తూ వంటగదిలో హడావుడి చేస్తూ ఉంటాడు మాధవ. వంటగదిలోకి వచ్చేసరికి మాధవ కనిపించడు. మాధవ ఎక్కడికి వెళ్ళాడో తెలియక అందరూ వెతుక్కుంటూ ఉంటారు. అన్నయ్య బయటికి ఏమైనా వెళ్ళాడేమో, సైట్కి ఏమైనా వెళ్ళాడేమో అని చెప్పేసి ఉదయాన్నే ఏదైనా పని ఉండి వెళ్ళుంటాడులే అని కాసేపు ఎదురు చూస్తారు. ఈలోగా మహాలక్ష్మి టీ పెడుతుంది, అలాగే టిఫిన్ వేయడానికి కూడా రెడీ అవుతుంది. అన్నయ్య సైట్కి వెళ్తే చెప్పే వెళ్తాడు కదా, చెప్పకుండా వెళ్ళడమేంటి, ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేయరా అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవని. కేశవ ఫోన్ చేస్తాడు, కానీ ఆ ఫోన్ కూడా మాధవ రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఫోన్ రూమ్లో మోగుతూ ఉంటుంది. కన్నా వెళ్ళి లోపల చూసేసరికి ఫోను, దాని పక్కన ఒక పేపర్ ఉంటుంది. ఒక్కసారే కన్నా అన్న అన్న అంటూ పిలుస్తూ షాక్ అయిపోతాడు. ఏమైందిరా, ఎందుకు అలా పిలిచావు అని చెప్పి అంటూ ఉండగానే ఒకసారి ఇది చూడండి అని చెప్పేసి తన అన్నయ్యలకు అలాగే మహాలక్ష్మికి చూపిస్తాడు. ఆ లెటర్లో మాధవ రాసిన రాత వాళ్ళ గుండెల్ని మరింత బాధ పెడుతుంది. ఒక్కసారే తమ్ముళ్ళు ముగ్గురు కుప్పకూలిపోతారు. ఎందుకంటే తన అన్నయ్యే వాళ్ళ ప్రపంచంగా బ్రతికారు. తల్లి చనిపోయిన తరువాత ఇక తండ్రి పట్టించుకోకపోవడం, అన్నయ్య చూసుకోవడం, అన్నయ్య నీడలో బ్రతికిన ఆ తమ్ముళ్ళు ఒక్కసారే వాళ్ళ అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అన్న విషయం తెలిసేసరికి, ముఖ్యంగా వాళ్ళ సంతోషాల కోసమే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని తెలుసుకునేసరికి కుప్పకూలిపోతారు ముగ్గురు కూడా. ఇక మహాలక్ష్మి అయితే ఏంటిదంతా, పెద్ది ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అంటూ ఉండగానే అసలు ఈ విషయం అన్నయ్యకి ఎలా తెలిసిందిరా అని చెప్పి అంటూ ఉండగానే చక్రి ఏమో అన్నయ్య దగ్గర ఎవరు మాట్లాడారు, ఏమైంది, అసలు ఏ విషయం తెలుసుకుని పెద్ది వెళ్ళిపోయారు, పెద్ది ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పండి. వీడు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అన్నయ్య పెళ్లి చేసుకుంటేనే తప్ప వీడు పెళ్లి చేసుకోనని చెప్పి అనుకుని శైలుని తన ఇంటి దగ్గర వదిలేసి వచ్చాడు. అన్నయ్య కోసమే వీడు శైలుకి దూరంగా ఉంటూ శైలుని తన ఇంట్లో వదిలేసి రావడానికి కారణం, లేకపోతే వీడు పెళ్లి చేసుకునేవాడు. ఆ విషయం వీడు నాతో చెప్పాడు. అన్నయ్య కోసం వీడు ఆలోచించిన విధానం నా మనసుకి ఎంతో నచ్చింది. కానీ ఏం చేస్తాం, నా తొందరపాటో లేకపోతే ఇంకేంటో నాకు తెలియదు. కానీ అన్నయ్యని నేనెప్పుడు తక్కువ చేసి చూడలేదు. అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఆవేశంలో అన్నయ్య మీద చెయ్యెత్తానేమో, కానీ ఆ తర్వాత నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి కుప్పకూలిపోతాడు. ఒక పక్క చక్రి, ఇంకొక పక్క ఇక కేశవ అన్నగారి గురించి ఎంతో బాధపడుతూ ఉంటాడు. మన జీవితాల కోసం అన్నయ్య వదిలి వెళ్ళిపోయాడు. అన్నయ్య వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన ఇప్పుడు నేను శైలుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని అన్నయ్య ఎలా అనుకున్నాడు? అన్నయ్య లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నాకు అన్నయ్య ఉంటేనే నా జీవితంలో సంతోషం. మనందరం కలుసుంటేనే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా అన్నయ్య మనందరితో ఉండాలి. అన్నయ్య లేకపోతే ఈ ఇంట్లో ఎవ్వరికి కాని వాళ్ళలా బ్రతకాలి అని చెప్పేసి కేశవ్ బాధపడుతూ ఉంటాడు. ఈలోగా ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నారాయణ. ఇలా బయటికి వచ్చి ఇక ఇల్లు వదిలి మాధవ వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని చెప్పి ఆ లెటర్ ఇచ్చేసరికి నారాయణ షాక్ అయిపోతాడు. వాడి మనసు ఎంతో సున్నితమైంది. తన తమ్ముళ్ళని ఎంతో గొప్పగా చూసుకున్నాడు. ఇప్పుడు వీడు వాడి కోసం పెళ్లి చేసుకోనని పట్టుదల పట్టి కూర్చున్నాడు కాబట్టే వీడి కోసం వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అందుకే చెప్పాను, చాలేవయ్యా నువ్వు చెప్పింది, నా అన్నయ్య నాకు కావాలి అని చెప్పేసి ఇక ముగ్గురు 3 వైపులా వెతకడానికి వెళతారు. ఎంతగానో వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా కనిపించడు. మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది చక్రికి. చక్రి చాలా ఏడుస్తూ ఉంటాడు తన అన్నయ్య కోసం. ఏంటమ్మా ఇదంతా, మాధవ్ ఎందుకు ఇలా చేశాడు అంటే ఆయనకు కుటుంబం అంటే ప్రాణం. కుటుంబం మీద ఆయనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు. నిజంగా అలాంటి వ్యక్తి ఎవరి జీవితాల్లోనో కానీ ఉండరు. అది ఈ అన్నతమ్ములు చేసుకున్న అదృష్టం కాబట్టే ఆ వ్యక్తి వీళ్ళ జీవితంలోకి వచ్చారు. అందుకే ఆ దేవుడు చిన్నప్పుడే తల్లిని తీసుకుని వెళ్ళిపోయి ఈ అన్నయ్య ప్రేమని వీళ్ళకి అందించినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలైపోయి ఏడుస్తూ ఇక ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు. పెద్ది కోసం ఎంతగానో వెతుకుతున్నారు. పెద్ది తిరిగి రావాలి. పెద్ది తిరిగి రాకపోతే ఈ ఇంట్లో ఎవ్వరం ప్రశాంతంగా ఉండలేమో. ఈ ఇల్లు సంతోషంగా ఉండదు. ఈ ఇల్లు
మళ్ళీ సంతోషంగా ఉండాలి అంటే పెద్ది ఇక్కడ ఉండాల్సిందే. లేదమ్మా, నువ్వు బాధపడకు. ఎట్టి పరిస్థితిలోని వాడు మమ్మల్ని ఎవ్వరినీ వదిలి ఉండలేడు. నేను ఈ కుటుంబాన్ని పట్టించుకోకపోయినా నా కుటుంబం కోసం నేను ఈ బయట కాపలాగా మిగిలిపోయినా మిగిలిన కొడుకులెవరూ నా విషయంలో దురుసుగా ప్రవర్తించినా వాడెప్పుడూ నన్ను తప్పుపట్టి చూడలేదు. నేను ఎంతగా తాగి పడిపోయినా సరే వాడు నన్ను ప్రేమగానే చూశాడు. వాడు నిజంగా మంచివాడమ్మా. ఈ తమ్ముళ్ళ ప్రేమని వదిలి దూరంగా వాడు బ్రతకలేడు. ఖచ్చితంగా వాడు తిరిగి వస్తాడనే నమ్మకం నాకుంది. వాడు ఈ ఇంటిని వదిలి ఎప్పుడూ దూరం అవ్వడు. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళింది కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా వాడు వచ్చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నారాయణ అయితే కానీ కొడుకు కోసం నారాయణ చాలా బాధపడతాడు. వెతకడానికి తన సైకిల్ వేసుకుని వెళ్తాడు. అందరూ తలోక పక్క వెతుకుతూ ఉంటారు. ఎక్కడ వెతికినా సరే మాధవ్ అయితే కనిపించడు. తను ఒక గట్టి డెసిషన్ తీసుకుంటాడు. ఇంకెవ్వరికీ కనిపించకూడదు అని ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. కాబట్టి మాధవ ఎక్కడ ఉన్న విషయం కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోతారు. అంతా తిరుగుతూనే ఉంటారు. ఎంత తిరిగినా మాధవ కనిపించకపోవడంతో అందరూ మళ్ళీ ఇంటికే చేరుకుంటారు. ఏమైంది, పెద్ది ఎక్కడున్నారు, అసలు పెద్ది కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఎక్కడ అన్నయ్య కనిపించలేదు అని చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈలోగానే అందరికన్నా చిన్నవాడు, ముఖ్యంగా తన అన్నయ్య అంటే తనకి ఎంతో ప్రాణం. అలాంటి అన్నయ్య కనిపించకుండా వదిలేసి వెళ్ళిపోవడంతో ఇక కన్నా చాలా ఏడుస్తూ ఉంటాడు. కన్నా, ఏడవకురా, అన్నయ్య ఖచ్చితంగా నీకోసమైనా తిరిగి వచ్చేస్తాడు. మనందరినీ వదిలి అన్నయ్య ఎక్కడికి దూరంగా వెళ్ళలేడు. తప్పకుండా అన్నయ్య తిరిగి వస్తాడనే నమ్మకం ఉంది అని చెప్పేసి కన్నాని ఓదారుస్తూ ఉంటారు. కానీ ఇంట్లో వీళ్ళందరూ నిజంగా పెద్ది ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని అస్సలు ఆలోచించలేదు. అలా అనుకుంటే రాత్రి ఆయనతో నేను మాట్లాడినప్పుడే ఆయన్ని నేను కనిపెట్టుకుని ఉండేదాన్ని. ఏంటి, ఏమంటున్నారు? అవును, రాత్ర ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. ఏమైంది పెద్ది అని చెప్పనేసరికి, కేశవ ఎందుకు ఇలా చేశాడు, పాప మా అమ్మాయి ఎంత బాధపడుతుందో ఏంటో. తను ఇంటి నుంచి వచ్చేసింది. కేశవని నమ్ముకుని వీడు తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో వదిలేశాడు. తను సంతోషంగా ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళు తనని ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని చెప్పేసి చాలా బాధపడుతూ నైట్ అంతా నిద్రపోకుండా అలానే కూర్చొని ఆలోచిస్తున్నట్టున్నారు. నేను ఎప్పుడూ అలానే ఆలోచిస్తారు కదా మీ గురించి. మళ్ళీ ఆయన మామూలు అయిపోయి మళ్ళీ నిద్రపోతారు అనుకున్నానే తప్ప ఇంత పని చేస్తారని అస్సలు అనుకోలేదు. లేకపోతే పెద్దిని ఒక్క క్షణం కూడా వదిలి లోపలికి వెళ్ళేదాన్నే కాదు అని మహాలక్ష్మి బాధపడుతుంది. దీనికి కారణం నేనే అంటే, లేదండి మీరు కారణం కాదు. మీరు ఎప్పట్లాగే అన్నయ్య మళ్ళీ మామూలుగా పడుకుంటాడు అని అనుకున్నారు. కానీ అన్నయ్య ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని మనెవ్వరం కూడా ఊహించలేదు కదండి. ఈ విషయంలో మిమ్మల్ని మీరు నిందించుకోవద్దని చెప్పేసి చెప్తూనే మా అన్నయ్య ఖచ్చితంగా వస్తాడు, తప్పకుండా వస్తాడు అని చెప్పేసి ఇక చక్రి అంటూ ఉంటాడు. చక్రి చిన్నపిల్లాళ్ళ బాధపడుతూ ఉంటాడు తన అన్నయ్య కోసం. ఇంక ఇదంతా కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే ఇక మనకి అన్నయ్య ఎక్కడున్నది తెలుస్తుంది. లేకపోతే అన్నయ్య ఏమైనా అయిపోతే ఆ తర్వాత మనం ఒంటరి వాళ్ళం అయిపోతాము. అవును, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక చక్రిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళుతుంది మహాలక్ష్మి. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి, మీరు ఖచ్చితంగా చెప్పగలరా, అతను బ్రతికే ఉన్నాడంటారా, లేకపోతే ఏదైనా చేసుకోకూడని పని ఏదైనా చేసుకుని ప్రాణాలు వదిలేశాడా? ఏంటండి అలా మాట్లాడతారు? ఆయన ఖచ్చితంగా బ్రతికే ఉంటారు. కాకపోతే ఎక్కడున్నారో తెలియదంతే. లేదు, ఎంక్వైరీ చేస్తాం, ఆ తర్వాత మీకు కబురు పంపుతాం. అతను ఏమయ్యాడో ఏంటో ఖచ్చితంగా చెప్పలేం కదా. ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఇక శవాలై తిరిగి వస్తున్నారు. అలాంటిది అతను ఎలా ఉంటాడో చెప్పలేం. అందుకనే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తామని చెప్పేసి పోలీసులు చెప్పేసరికి ఒక్కసారే చక్రి గుండె గుబేలు మనిపోతుంది. చక్రి ఏడుస్తూ కుప్పకూలిపోతాడు అక్కడే. ఇక చక్రిని ఓదారుస్తూ ఇక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ప్రస్తుతం మాధవ అయితే తమ్ముళ్ళ జీవితం కోసం ఇల్లు వదిలి అయితే వెళ్ళిపోతాడు. మరి మాధవ మళ్ళీ తిరిగి వస్తాడా? అసలు మాధవ ఎక్కడున్నాడు? మరి తన తమ్ముళ్ళ కోసం మాధవ తిరిగి వస్తాడా లేదా? ఏం జరుగుతుంది రాబోయే కథలో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా రాబోయే కథలో ప్రస్తుతానికి ఇలా అయితే జరిగిపోతుంది. మాధవ తిరిగి రావాలి, తన అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి.
అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేసేయండి.